పరస్పర అంగీకారంతో ఎంతకాలం వరకు మనము విడాకులు తీసుకోవచ్చు? ఓకే. పరస్పర అంగీకారంతో ఎంత కాలంలో డైవర్స్‌ని తీసుకోవచ్చు. పరస్పర అంగీకారం అనగా మ్యూచువల్ డైవర్స్. సో, మ్యూచువల్ డైవర్స్ ఎంత కాలంలో తీసుకోవచ్చు అనేది అంటే ఎప్పుడైనా గానీ మ్యూచువల్ డైవర్స్‌కి ఎళ్ళేటప్పుడు ఈ యొక్క వైఫ్‌కు, హస్బెండ్‌కు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయి ఉండాలి. 1 ఇయర్ కంపల్సరీ ఉండాలి. 1 ఇయర్ అయినప్పుడు ఉన్న తర్వాత వాళ్ళు మాకిద్దరికి పడట్లేదు. మేము కలిసి ఉండే పరిస్థితులు లేదు. మేమిద్దరం మాట్లాడుకున్నాము అని ఒక ఎంఓయూ రాసుకొని లేదా ఆమెకి చెందాల్సినవి ఆమెకి ఇచ్చేసి లేదా ఇతనికి ఇవ్వాల్సినవి ఇతనికి ఇచ్చేసుకొని ఒక ఎంఓయూ రాసుకొని వాళ్ళు మ్యూచువల్ డైవర్స్‌కి ఎళ్తే కోర్ట్ వారికి ఒక 6 మంత్స్ టైమ్ ఇస్తుంది. 6 మంత్స్ టైమ్ ఇచ్చిన తర్వాత అప్పటికి మేము కలిసి ఉండే అవకాశం ఉంటుందేమో అని కోర్ట్ పరిగణిస్తుంది. కానీ అప్పుడు కూడా లేనట్లయితే వాళ్ళు ఈ యొక్క 6 మంత్స్ తర్వాత వాళ్ళు డైవర్స్ కోరుకొని అనుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా 6 మంత్స్ ఆగే పరిస్థితులు లేరు. సో, ఒకసారి డైవర్స్‌కి పోయినామంటే రేపైతే ఇంకా బాగుంటుండే అని అనుకునే క్వెషన్‌లలో అప్పుడు అడ్వాన్స్‌మెంట్ పిటిషన్ అని యేసుకున్నట్లయితే అడ్వాన్స్‌మెంట్ పిటిషన్ ప్రకారంగా కోర్టు పరిగణించి అంటే మ్యారేజ్ 1 ఇయర్ ఉన్నది వీళ్ళకు. అంటే అడ్వాన్స్‌మెంట్ పిటిషన్ యేసుకున్నారు అన్నప్పుడు అదే వారంలో లేదా అదే నెలలో లేదా అదే వారంలో కూడా వెంటనే కూడా ఒక వారం రోజుల్లో కూడా డైవర్స్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ 1 ఇయర్ టైం కూడా మేము మ్యారేజ్ అయ్యి ఉండలేము అనుకున్నప్పుడు సెక్షన్ 14 అనేది ఒక క్లాజ్ ఉంటుంది. ఆ సెక్షన్ 14 ప్రకారంగా పిటిషన్ అలౌట్ చేసుకున్నట్లయితే బిలో 1 ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క మ్యూచువల్ డైవర్స్‌కెళ్ళి చేసుకోవచ్చు. అక్కడ ఇంతకుముందు పంజాబ్‌లో ఈ విషయం చాలా క్లియర్‌గా జరిగింది. ఇట్లా మనం మ్యూచువల్ డైవర్స్ అనేటివి ఈ రోజుల్లో చాలా కామన్‌గా అయిపోయినాయి. సో, ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా తీసుకొని ఎవరు ఏ దేశానికి కొందరు అదర్ కంట్రీస్‌కి వెళ్ళిపోతున్నారు. కొందరు వేరే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఏమైనా చేసుకోవచ్చు. అట్లా ఈ మ్యూచువల్ డైవర్స్ అనేటివి మనకు చాలా సింపుల్‌గానే జరిగిపోతాయి.